కానీ చాలా తీవ్రమైన విషయం కదా. ఇందులో రెండు భాగాలు. ఒకటి, నేను గెలిస్తే వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు, ప్రజాస్వామ్యంలో అది కుదరదు. ఎవరైనా ఎవరి అధికారంలో ఉన్నా ఎవరికైనా ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఈయన ఏమంటున్నాడు, మొత్తం 80%, 80% పని 300 కోట్లతో అయిపోతాయి, 20% పనికి 200 కోట్ల పైన, అది కూడా 130 కోట్ల టెండరు ఎవరు తీసుకోవట్లేదని దాన్ని మీరు 206 కోట్లకు చేసి ఇచ్చారు, అది కూడా ప్రత్యర్థులకు ఇస్తున్నారు. ఇది ఏం న్యాయం? ఇలాంటి అన్యాయాలను అయితే నేను సహించేది లేదు, ఇలాంటి అవమానాలను ప్రకటిస్తున్నాను. చాలా కీలకమైన రాజకీయ కేంద్రంగా నడిచిన చోట ఇది. తప్పకుండా కూటమిలో ఇందాక మండల్ బుద్ధప్రసాద్ ఆయన జనసేనకు సంబంధించిన ఆయన ఒకటైతే సరే, విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడినా పక్కన పెడతాం. పక్కన సుజనా చౌదరి కూడా తప్పకుండా ఆయన ఖచ్చితంగా, నేను గతంలో కూడా చెప్పే అనేక విషయాల్లో సుజనా చౌదరి లాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కొన్ని రెడ్ బుక్ ఇట్లాంటివి మనం మాట్లాడిన లాంటివి ఇవి మంచిది కాదు అనే మాట కూడా వాళ్ళు చెప్పారు. కొన్ని రకాల ప్రత్యామ్నాయ గొంతుకలకు ఇలాంటి వాళ్ళ మద్దతు ఉంది అనే ఒక అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. కాబట్టి కూటమిలో ఇదెందుకు జరుగుతుంది? అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళ మంత్రులను వాళ్ళ నాయకుల్ని 1-10 సార్లు హెచ్చరికలు చేయడం, అధికారులకు హెచ్చరికలు చేయడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే పనులు సక్రమంగా జరగడం లేదు, ఇంకొకరు ఎవరో దీంట్లో తలదూరుస్తున్నారు. మూడవది, ఇప్పుడు జనసేన కూడా 2-3 సార్లు అసంతృప్తి అధికారికంగానో లేకపోతే విధానపరంగా వెలిబుచ్చినా కూడా జరిగిపోతున్నాయి. ఈ ప్రశ్నలనే ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. మరి సంథింగ్ గోయింగ్ రాంగ్ అనేది వీటన్నిటిలో మనకు ఇప్పుడు దీని మీద ఏం చెప్తారో తెలీదు. ఎప్పుడో కోరికపూడి శ్రీనివాసరావు అని లేకపోతే ఇంకొక ఆయనని వాళ్ళని పిలిచారు, మందలించారు, చెప్పారు. ఇటువంటివి మన పులివర్తి నాని ఉదంతం కూడా మనం చూసాం. ఒకటి కాదు కదా, ఒకటైతే ఎప్పుడు చెదురుమదురుగా జరుగుతుంది. కానీ అన్నీ ఇంచుమించు ఒకటే శైలిలో ఉన్న ఇన్ని చూస్తున్నప్పుడు కూటమిలో ఈ అసంతృప్తి అనేది అట్లా పెరుగుతూ ఉంది. రెండోది, వాళ్ళ పనులు చేయకపోవడం, ప్రజలకు సంబంధించిన అసంతృప్తి పెరగడం, దాని రిఫ్లెక్షన్గా ఇది వస్తుంది అనిపిస్తుంది. ఇవన్నీ ఒక అయితే స్పీకర్ అయిన పాత్రుడు, ఆయన రాజ్యాంగబద్ధమైన పదవి, చాలా సీనియర్ మంత్రి. ఆయన నిన్న మాట్లాడుతూ, మీ దగ్గర వీడియో ఉంటే ఆశ్చర్యం వేస్తుంది, ఓటు అయిన వాడికి ఎందుకయ్యా పనులు చేయాలి, ఓటు అయిన వాడికి సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలి అని నేను అడుగుతున్నాను. నేను సూటిగా అడుగుతున్నాడు ఆయన, సూటిగా. ఓటు వేయని వాడికి, ఓటు వేసిన వాడికే సంక్షేమ పథకాలు ఇవ్వమని రాజ్యాంగంలో ఎక్కడ రాస్తుంది? అసలు ఇందాక చెప్పింది అదే. నేను వాడు కాంట్రాక్టర్ అయినా, వాడు కార్మికుడైనా, ఓటు వేసినా వేయకపోయినా అందరికీ ఆ పథకాలు అందాలి. అవేమి తెలుగుదేశం పార్టీ పథకాలు కాదు కదా, లేకపోతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏమి, లేకపోతే రేవంత్ రెడ్డి, లేకపోతే కేసీఆర్, ఎవరైనా మోదీ గారు, ఎవరు మీరు సొంతంగా ఇవ్వట్లేదు కదా. ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించినవే కదా. మరి రాజ్యాంగ పదవిలో ఉండి ఆయన అలా ఎందుకు అన్నారో వాటిని మళ్ళీ బహుశా సవరణ ఇస్తారు మామూలుగా రాజకీయ నాయకులు. నా మాటలు తప్పు అర్థం ఇచ్చాయి, లేకపోతే కొంతమంది వక్రీకరించారు, ఇలాంటివన్నీ చెప్తుంటారు. ముందు అలాంటి మాట్లాడకుండా ఉండటం, అలాంటి ఆలోచనలు రానివ్వకుండా ఉండటం చాలా శ్రేయస్కరం. బయటి వాళ్ళు ఎవరన్నా అంటే వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు, 130 కోట్లది 200 కోట్లకు ఇస్తున్నారు అనే పార్టీ శాసనసభ్యుడు, అది కూడా గట్టిగా పెనుగులాడి పోరాడి గెలిచిన ఆయన అంటున్నారంటే దానికి ఏం వివరణ, దేనికి సమాధానం లేదు. ఇవి ప్రశ్నలే కదండి. ఇప్పుడు ఆయన ప్రశ్ననే ఏమంటారు, ప్రశ్న రావని అరెస్ట్ చేసాం, ఓకే, తప్పు ఒప్పు మాట్లాడాడు. కానీ ఇప్పుడు వెంకట్రావు ప్రశ్నకి ఏం చెప్తారు, మండలి బుద్ధప్రసాద్ గారి ఆవేదనకి ఏం చెప్తారు? ఇవి ప్రశ్నలు ఇక్కడ. కానీ ఇవి సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక నేను వస్తూ చూస్తున్నా, మంత్రి కందులు దుర్గేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన పాలన అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి, అసలు భారతదేశంలోనే ఇది ఒక అద్భుతమైన వ్యవహారం అని ఆయన చెప్తున్నారు అనమాట. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవడం చికిత్సలో ఉన్నారు కదా, శస్త్రచికిత్స. చంద్రబాబు వెళ్ళి పరామర్శించారు, 2 నెలలు అన్నారు మీరు విశ్రాంతి అయ్యాక రావచ్చు, ఏం రావద్దని అవన్నీ కూడా చెప్పొచ్చారు. సో వీళ్ళంతా కొంచెం ఆయన వెళ్లే ముందే పురమాయించి వెళ్ళారు. ఆ సహాయక పాత్ర అవన్నీ కూడా ఇప్పుడు నడుస్తున్నాయి. సార్ భూసేకరణ